ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మనల్ని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు. ఈస్టర్ రోజు మనం ఈ వాక్యం వింటాం, ఇంకా ఆ రోజుకే మర్చిపోతాం. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం చర్చెస్ అనే ట్రెంచెస్ కట్టుకొని వాటిలలో భద్రంగా ఉంటూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. సాతాను ఏం చేస్తున్నాడంటే, ఒక చర్చ్ మనకు కట్టించి మీరు ఇంతవరకే ఉండాలా, మీరు లోకానికి పోవద్దు, లోకంలో ఎటువంటి సేవ చేయకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడు, మనకు భయాన్ని పుట్టించి మనకు ఒక పాస్టర్ని, ఒక పిరికి పాస్టర్ని మనకు అప్పచెప్తే మనము ఆ పిరికి పాస్టర్కి చెంత రెక్కల కింద పిరికోలమయ్యి మనం సాతానికి భయపడుతూ లోకంలోకి పోతలేము, లోకంలో పోయి సువార్త ప్రకటిస్తలేము. ఎవడన్నా సచ్చిచెడి మన చర్చికి వస్తే వాడిని కూడా మనకంటే ఇంకా దుర్మార్గునిగా తయారు చేస్తున్నాము. దేవుడు చెప్పిండు కదా అప్పుడు అలాగా అన్నట్టు. సో దేవుడు మనకు కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఒప్పుకోలేదు. దేవుడు అట్లా చెప్పలేదు, చర్చ్ కట్టుకోండి, చర్చిలోనే ఉండండి అని దేవుడు ఏం ఆజ్ఞయలేదు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే చర్చిలో ఉండి సేవ చేస్తున్నా అని గ్రేట్గా ఫీల్ అవుతున్నావో, ఇట్స్ రాంగ్. చాలా తప్పు చేస్తున్నాం మనము ప్రతి ఒక్కరం ఒక చర్చ్, ప్రతి ఒక్కరం అదే పని మీద దేవుడు ఏదో పని పెట్టింటాడు ఎవరో ఒకరికి, మనందరికీ. సో మనకి ఏ పని పెట్టిండో ఆ పనిలో మనం ఉంటే మనకు చర్చే అవసరం లేదు. దేవుడు అనేకులను శిష్యులుగా చేయండి అన్నాడు. కాబట్టి నువ్వు నీ పని ఏంటి? నువ్వు చర్చిలో ఎంజాయ్ చేస్తున్నావు అంటే చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు చర్చిలో ఉండడానికి దేవుడు నేను పంపలేదు, నేను ఏర్పరచుకునలేదు. బయట పొలంలో పని చేయాలా, చర్చిలోకి ఆత్మలను తీసుకొని రావాలా. నువ్వు చర్చి పోకున్నా పర్వాలేదు, కానీ దేవుని పని మాత్రం కంపల్సరీ చేయాలా. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడి మీ పాస్టర్ మాట వినకుండా దేవుని మాట వింటూ నీకు ఇష్టమైన సేవ కాదు, దేవునికి ఇష్టమైన సేవ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశిస్తాడు. లేదు నాకు చర్చే కావాలా, నాకు పాస్టరే కావాలనుకుంటే ఇంకా నీ సాగు నువ్వు వస్తావు, ఇంక ఎవడు ఏం చేయలేడు, నేను దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి ఆలోచించు. ఈ లోకం ముఖ్యం కాదు, నీ పాస్టర్ ముఖ్యం కాదు. ఆ చర్చ కట్టుకొని నువ్వేం పరలోకానికి పోవు, నీ ఆత్మనే పోతుంది కానీ చర్చ రాదు నీ ఎంబడి. కాబట్టి పరలోకంలో ఉన్న దేవునికి విలువ ఇస్తావా? వేస్ట్ ఫెయిల్ అయినా నీ పాస్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తావా? నీ పాస్టర్ ఒక సాతానికి ఏజెంట్ అయితే నువ్వు సాతాన్ని పూజిస్తున్నట్టే లెక్క కదా, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? పాస్టర్నా, దేవున్నా? ఎవరికి సేవ చేస్తున్నావు నువ్వు? దేవుని చిత్రంలో ఉండు. ఐ ఎంకరేజ్ యూ, ఇప్పటికైనా అవన్నీ విడిచిపెట్టు, దేవుని సేవ చేసుకో. నీకు ఇష్టమైన సేవ కాదు, దేవుడు చెప్పిన సేవ చేస్తూ ముందుకు సాగు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.